సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం. తిథి శుక్లపక్ష అష్టమి ఏప్రిల్ 4 రాత్రి 8:13 నుంచి ఏప్రిల్ 5 రాత్రి 7:26 వరకు. శుక్లపక్ష నవమి ఏప్రిల్ 5 రాత్రి 7:26 నుంచి ఏప్రిల్ 6 రాత్రి 7:23 వరకు. నక్షత్రం పునర్వసు ఏప్రిల్ 5 ఉదయం 5:20 నుంచి ఏప్రిల్ 6 ఉదయం 5:32 వరకు. పుష్య ఏప్రిల్ 6 ఉదయం 5:32 నుంచి ఏప్రిల్ 7 ఉదయం 6:24 వరకు. కరణం విష్టి ఏప్రిల్ 4 రాత్రి 8:13 నుంచి ఏప్రిల్ 5 రాత్రి 7:44 వరకు. భవ ఏప్రిల్ 5 ఉదయం 7:44 నుంచి ఏప్రిల్ 5 సాయంత్రం 7:26 వరకు. బలావ ఏప్రిల్ 5 రాత్రి 7:27 నుంచి ఏప్రిల్ 6 ఉదయం 7:20 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం ఉదయం 3:06 నుంచి ఉదయం 4:43 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:34 నుంచి ఉదయం 5:22 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 9:15 నుంచి ఉదయం 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక ఉదయం 6:11 నుంచి ఉదయం 7:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:49 నుంచి ఉదయం 8:38 వరకు. వర్జం సాయంత్రం 5:26 నుంచి రాత్రి 7:03 వరకు. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమంత్ర చైత్ర శక సంవత్సరం చైత్ర 15 1947 వేద ఋతువు వసంతకాలం దిగ్రుసు వసంతకాలం శైవ ధర్మ ఋతు మోక్షం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు స్వల్ప దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణం వల్ల మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాహనం అకస్మాత్తుగా చెడిపోవడం వల్ల మీ ఖర్చు పెరుగుతుంది. ఈ సాయంత్రం మీ సోదరులు సోదరీమణులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు. ఈరోజు కుటుంబంలోని చిన్నపిల్లలు మీకు కొన్ని అభ్యర్థనలు చేస్తూ కనిపిస్తారు. ఈరోజు మీ స్నేహితుడిని కలవాలనే కోరిక నెరవేరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఈరోజు మీ మాటల్లోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. పనులు లేదా ఇంట్లో మీకు కోపం తెప్పించేది ఏదైనా ఉంటే మీరు దాని గురించి కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మిథున రాశి వారు మానసికంగా బలంగా ఉంటారు. ఈరోజు మీరు ఏదైనా ఒత్తిడికి లోనవుతుంటే దానికి దూరంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సృజనాత్మక పనిచేసే వారికి ఈరోజు మంచి రోజు కానుంది. కార్యాలయంలో మీ పనితీరును చూసి మీ సహోద్యోగులు కూడా ఆశ్చర్యపోతారు. కానీ మీకు కొన్ని ముఖ్యమైన పనులు ఉండే ముందుగా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు కొన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కోరుకోకపోయినా వాటిని భరించాల్సి రావచ్చు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయకపోతే మీ సంపద తగ్గొచ్చు. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగితే ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి.
ఎందుకంటే మీ వ్యాపారంలో కొత్త ఆదాయ వనరుల నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు మీకు రెట్టింపు మొత్తం రావచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగులు ఈరోజు తమ కార్యాలయంలో కొన్ని మార్పులను చూస్తారు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తుంది. కానీ మీ కృషితో మీ అన్ని పనులను సులభంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి రాశి ఫలాలు. కన్యా రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు కొన్ని ఒప్పందాలు చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీ సహోద్యోగులతో ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. మీరు ఇలా చేస్తే అది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఈరోజు మీ శత్రువుల్లో కొందరు బలంగా ఉంటారు, కానీ మీ సామర్థ్యంతో నాశనం చేస్తారు. ఈరోజు కుటుంబ వ్యాపారం నడిపేవారు తమ తండ్రి సలహా తీసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరు అలా చేయకపోతే వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమానికి వెళ్ళొచ్చు. మీ డబ్బులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాల్లో కూడా పెట్టుబడి పెడతారు. ఇది భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల పూర్తి సహవాసం మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఎందుకంటే మీరు ఊహించని ఆర్థిక లాభాలు అకస్మాత్తుగా లభించవచ్చు. ఈరోజు కొందరు వ్యక్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. కానీ శత్రువులు మీ పురోగతిని చూసి ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పరిస్థితి మరింత దిగజారితే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజు వారి రాశి ఫలాలు. ధనస్సు రాశి వారు ఈరోజు తమ కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు చేస్తారు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఇది మీకు మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈరోజు పెళ్లి కాని వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. దీనికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు మానసిక సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఈ కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని తప్పులు చేయొచ్చు. దాని పర్యవసానాలను మీరు అనుభవించవలసి ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే అందుకు సమయం అనుకూలంగా లేదు. ఒకవేళ పెట్టుబడి పెడితే మీరు నష్టపోవలసి వచ్చు. మీ తండ్రితో కొన్ని సమస్యలను పంచుకున్న తర్వాత ఖచ్చితంగా మీ మనసులో కొంత ప్రశాంతతను అనుభవిస్తారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారిలో విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం సాధిస్తారు. మరోవైపు ఈరోజు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. అప్పుడే మీరు భవిష్యత్తులో ఏదైనా సాధించగలుగుతారు. ఈరోజు మీ తల్లి వైపు నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు సాయంత్రం సమయాన్ని మీ తల్లిదండ్రుల సేవలో గడుపుతారు. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబ ఐక్యత పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ముగుస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు కొన్ని పాత క్షణాలను గుర్తుంచుకుంటారు.
ఈరోజు మీ పిల్లల వివాహంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి మీరు కుటుంబ సభ్యుడి సలహా తీసుకోవచ్చు. అది మీ సమస్యను పరిష్కరిస్తుంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలకైతే సిద్ధంగా ఉండొచ్చు. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.